నాకు నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ అంటే నరాలు పొంగుతాయి. ఎందుకంటే నేను ఓయూలో నా అగ్గిరాజుకొని కేయూలో నా భగభగ మండరా, విద్యార్థులు రగిలించిన మంటలే ఉద్యమానికి ఊపిరయ్యరా అని తెలంగాణ ఉద్యమంలో రాయడం జరిగింది. ఉద్యమాలు చేసే విద్యార్థులు మేధావులంతా ఇవాళ సాంప్రదాయమైన ఎల్లమ్మ తల్లికి బోనాలు చేస్తున్నారు. అద్భుతమైన వాతావరణం ఇది, చాలా గర్వకారణం. ఈ బోనంలో చాలా అర్థాలున్నాయి. విద్యార్థుల హక్కులు, వాళ్ళ బీసీల హక్కులు సాధించుకోవడం కోసం ఒక వినూత్నమైన రూపంలో ఈ బోనాలను తయారు చేసుకున్నారు. ఈ బోనాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు, కవుల కళాలు గలాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటాయి. ఏ ప్రభుత్వాల కమ్ముడు మేము ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన పాటలు ఎప్పటికీ రాస్తూనే ఉంటాం, పాడుతూనే ఉంటాం. పోరాటం అంటేనే పేదోడు తల్లి పోరు పుట్టింది మన పేదోని కొరకే, ఎత్తిన ఈ జన్మ మట్టిదైపోవద్దు. మనము ఎత్తిన ఈ జన్మ మట్టిదైపోవద్దు, సచ్చిన ఈ మట్టిలోనే కలుస్తాం. ఎదనిండా గాయాలకపోత శోకాలు ఎక్కడి అన్యాయమే అమ్మా, ఇది ఎవడు చేసిన పాపమే. బీసీల హక్కుల కోసం పదునెక్కిన తలవార్లు ఇక్కడ ఓయు బిడ్డలు. వాళ్ళు ఆగ్రహానికి గురి కాకముందే వాళ్ళ హక్కులను నెరవేర్స్తే చాలా బాగుంటుంది. ఏ ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వాలైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా మేము ఎప్పుడు విద్యార్థుల పక్షాన్ని పాటలు రాస్తాం, పాడుతాం. ఈ బోనాల పండుగకు తరలి వచ్చిన ఒగ్గుడోలు కళాకారులకు, డప్పు కళాకారులకు, ఇది నిర్వహిస్తున్న తమ్ముళ్ళందరికీ శుభాకాంక్షలు. సార్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చిరంజీవులు గారు ఈ కార్యక్రమం రావడం చాలా అదృష్టంగా భావించుకోవాలి మనం. ఎందుకంటే సారు బీసీ కులాల తరఫున ముందంజలో ఉండి బీసీ పోరాటాలు నడిపిస్తున్నారు. అలాగే అశోక్ అన్న ఎంతో మందిని మేధావులుగా తయారు చేసిన తన పాఠాలతో, తన క్లాసులతో. అలాగే బీసీ బిడ్డలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.